తీవ్రమైన పంటి నొప్పి, మొహం వాచిపోవడము, పంటి పక్కన చీము రావడం ఇవేంటో వెరీ కామన్ డెంటల్ ఎమర్జెన్సీస్. హాయ్, నేను డాక్టర్ నరేష్ కృష్ణారెడ్డి, ఎండి, కృష్ణా డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు మనం డెంటల్ ఎమర్జెన్సీస్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ డెంటల్ ఎమర్జెన్సీస్లో సడన్గా ముఖం వాచిపోవడం, అంటే మీరు నోరు ఓపెన్ చేసి చూస్తే మీ పంటి పక్కన చీము రావడం, ఇటువంటివి కనిపిస్తుంటాయి. సో ఇవన్నీ ఎందుకు వస్తుంటాయి? సో 2 రీజన్స్ అండి. అంటే మనకి నోట్లో మెయిన్గా పళ్ళు, చిగుర్లు. సో ఈ పంటి ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేకపోతే చిగుర్ల ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఈ చీము రావడం అనేది ఉంటుంది. మీ పంటి నొప్పిని కానీ, మీ గమ్స్ పెయిన్ కానీ, అంటే చిగుర్ల నొప్పిని కానీ మీరు టోటల్గా నెగ్లెక్ట్ చేస్తే లాస్ట్ స్టేజ్లో ఈ చీము అనేది వస్తుంటుంది. అంటే పంటి నొప్పి, అంటే మన క్యావిటీ ఏర్పడ్డప్పుడు దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోకుండా, అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా చేయించుకోకుండా అలానే అవాయిడ్ చేస్తే లాస్ట్కి పస్ అనేది ఫామ్ అవుతుంది, అంటే చీము. అలానే గమ్ ఇన్ఫెక్షన్, అంటే పళ్ళులో గార పట్టినప్పుడు అలానే దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే గమ్ ఇన్ఫెక్షన్ అనేది డెవలప్ అవుతుంది. పెరిడాంటైటిస్ అని అంటాం. అంటే సివియర్ స్టేజ్ ఆఫ్ పెరిడాంటైటిస్గా ఈ గమ్, అంటే ఈ పస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అండ్ అదే కాకుండా మీరు ఆల్రెడీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకొని అది ఏదైనా కారణం వల్ల ఫెయిల్ అవుతే లాంగ్ లాస్టింగ్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ పంటి పక్కన చీమ్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా వాపు కానీ చీము కానీ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఏం చేయాలి? సో ఫస్ట్ భయపడకండి అండ్ ఆ పస్ని బ్రేక్ చేయకండి. ఇంట్లో ఉన్నప్పుడు అది బ్రేక్ చేస్తే ఏంటంటే అది మీరు మింగే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. సో ఇమీడియట్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ రీజన్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఇఫ్ సపోజ్ చిగుర్ల వల్ల వచ్చింది అనుకోండి, గమ్ సర్జరీ ఉంటుంది. అంటే చిగురు ఓపెన్ చేసేసి ఆర్ లేజర్తో కానీ నీట్గా క్లీన్ చేసి ఆ పస్ అనేది డ్రైన్ చేస్తాం. అది కాకుండా క్యావిటీ, అంటే పన్ను విరిగిపోవడం వల్ల కానీ లేకపోతే పన్ను ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనుకోండి, అది కాపాడే స్టేజ్లో ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి దాన్ని కాపాడుతుంది. లేదు ఇంకా మొత్తం టూత్ డ్యామేజ్ అయిపోయిందంటే పన్ను తీసే పరిస్థితి ఉంటుంది. సో టూత్ ప్రాబ్లం కానీ గమ్ ప్రాబ్లం కానీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు అసలు నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే అది మీకు చీమ్ రావడానికి కానీ లేకపోతే వాపు రావడానికి కానీ దారితీస్తుంది. సో ఇటువంటి వచ్చినా కానీ భయపడకండి, మీ నియర్ బై డెంటిస్ట్కి వెళ్ళండి, మీకు దాని దగ్గర సొల్యూషన్ అనేది ఉంటుంది.